హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. ఈరోజు మనము అంగం సైజ్ గురించి మాట్లాడుకుందాము. అంగం సైజ్ గురించి చాలామంది చాలా వీడియోస్ ఉన్నాయి, మేము చూసాము. కానీ ఇంతకుముందు మీరు చేసిన వీడియో మాకు చాలా నచ్చింది. దాని గురించి మేము అంటే మాకు అర్థమైంది. ఎందుకు అలా అయితుంది? ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అని కూడా చాలామంది చెప్పారు. అయితే ఈరోజు నేను మీకు మళ్ళీ కొంచెం వివరంగా మీకు అంగం గురించి చెప్తాను. చూడండి, అంగం ఏంటంటే నార్మల్ సైజ్ అంగాంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉంటుంది. ఓకే. అది నార్మల్ సైజ్ అంటే ఇప్పుడు చూడండి, అంగం సైజు నార్మల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనము రిసర్చ్ చేశారనమాట. ఇది సైజ్ ఎంత? ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలామంది దీన్ని తీసుకొని చాలా టెన్షన్‌లో ఉన్నారు. అరే! ఏంటి అది బూత్ సినిమాలు, ఫోను సినిమాసు, ఆ టీవీలో అంటే అవి చూస్తారు. చూసి ఫోన్‌లో అదంతా చూసి వాళ్ళేమనుకుంటారంటే, అరే! వాళ్ళ అంగం సైజ్ ఇలా ఉంది. మా అంగం సైజ్ ఇలా ఉంది. ఎలా? ఎందుకు? మేము దేనికి పనికిరాము మేము అన్నట్టుంటది వాళ్ళకు. కానీ నేను చెప్పదలుచుకునేదేంటంటే అలా ఉండదు. మీది ఒకవేళ మినిమమ్ 4 ఇంచెస్ ఉంటే గూడా చాలు. 4 ఇంచెస్ మీరు స్కేల్‌తో అంటే మీరు మెజర్ చేసుకొని చూసుకోండి. దానికంటే ఎక్కువనే ఉంటుంది ఎలాగైనా. ఇండియన్ యావరేజ్ ఏంటంటే 5, 5.5, 6 వరకు ఉంటుంది. అయితే ఎలా ఉంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇది ఎవరికి తగ్గిపోతుంది సైజు? ఇప్పుడు చాలామంది ఏం క్లెయిమ్ చేస్తారంటే ఫేక్. వాళ్ళేమంటారంటే, ఇప్పుడు మీది 4 ఇంచెస్ ఉంది. మందులిస్తే 3 ఇంచెస్, 7 ఇంచెస్ అయిపోతదంటారు. చాలామంది డబ్బులు పెట్టి తీసుకుంటారు. అది ఇది చేస్తారు. అది తప్పు. అది రాంగ్. అలా గాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మాస్టర్బేషన్ లాంటి హ్యాబిట్‌లో వెళ్తే, ఒకవేళ మీరు ఏదైనా డిప్రెషన్‌లో ఉండి, మీరు మంచి డైట్ తీసుకోకపోతే, మంచి నిద్ర తీసుకోకపోతే, మీకు అంటే ఒకవేళ ఎక్కువగా కూర్చొని ఉంటే మీకు పొట్టొచ్చేస్తే, మీకు ఫ్యాట్ అక్కడ ఎక్కువైపోతే, మీ అంగం చిన్నగా కనిపిస్తుంది. చిన్నగా అయిపోతుందది. ఆ అంగం చిన్నగా అయిపోతుంది. ఈ పొట్ట ఒకవేళ మీకు ఇంత పెద్దగా అయిందనుకోండి, మీకు అంగం అసలు లోపలికెళ్ళిపోతుందది. అలాంటి కేసెస్‌కి మేమిచ్చే మెడిసిన్స్‌తో ఇప్పుడు ఈ అంగం ఇలా ఈ సైజ్ ఇది మీది ఒకవేళ నార్మల్ సైజ్ ఉంటే, మీకు అంటే ఒకవేళ ఇలా అయిపోతుందన్న చిన్నగా. చాలా మందికి ఇలా అయిపోతుంది. అరే! ఇది ఫస్ట్ ఇది ఉండే నాది ఇప్పుడు ఇలా అయిపోయిందంటారు. చాలా మందికి ఇదే కంప్లెయింట్స్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు తక్కువైపోతుందంటే ఈ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ వలన ఒకవేళ ఎవరికైనా ఈ సైజ్ అయిపోతే ఇలా ఉండి, వాళ్ళకు మనము ఈ సైజ్ రీగెయిన్ చేయవచ్చు. దాని కొరకు మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ చూడండి, మేము ఇలాంటి బిదారి అనే మెడిసిన్స్ ఉంటాయి. ఇది ఇంకా ఏంటంటే కాలి ముస్లి అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ మెడిసిన్ మనము ఇవి 2, 3 ఇంగ్రీడియెంట్స్ నేను చూపిస్తున్నాను. అలాగే చాలా మెడిసిన్స్ ఉంటాయి. సాలం మిశ్రీ, పంజాబ్ మిశ్రీ అనేటివి ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ కలిపి మేము అంటే ఒక రకమైన ఒక హల్వా తయారు చేస్తాము. ఈ హల్వా ఈ హల్వా అంటే ఒక రకమైన లోపలెళ్ళిన తర్వాత హార్మోన్స్‌ని సరిగ్గా చేస్తది. ఆ హార్మోన్స్ ఏం చేస్తుందంటే, మీకు అక్కడ మంచిగా గ్రోత్ అయ్యేటట్టు, అక్కడ వాటర్ అంటే బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యేటట్టు, నరిష్మెంట్ మంచిగా అయ్యేటట్టు చేస్తుంది. అక్కడ మంచిగా బ్లడ్ ఫ్లో వస్తే, అక్కడ మీకు ఆ అంగం గూడా గట్టిగా అయితుంది, దృఢంగా అవుతుంది, బలంగా అంటే ఒక రకమైన ఎరెక్షన్ ఇప్పుడు అది ఒక 2 ఇంచులు ఎక్కువగా వస్తుంది. అలాగే దాని గర్త్ కూడా మంచిగయితుంది. ఇదైతే కన్ఫర్మ్ మీరు రీగెయిన్ జేయొచ్చు. మీ సైజ్ ఇంత ఉంటే ఇంతే వస్తుంది. ఒకవేళ ఇంత అయిపోతే ఇంత అయిపోతుంది. ఇది కన్ఫర్మ్. అయితే ఇలాంటి మెడిసిన్స్ మనకు యునానీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మనకు ఒక ఆయిల్ గూడా ఉంటుందనమాట. ఈ ఆయిల్ అలాగే అట్లా ఏసి మనం పెడతాం. కన్‌ఫ్యూజన్ చాలా మందికి. ఆ ఆయిల్ ఎంత సార్? ఆ ఆయిల్ ప్రైస్ ఎంత సార్? దాని పేరేంటి సార్? అది పంపియండి అంటున్నారు. అది అలా కుదరదు. అది కాదు. అంటే ఈ కిట్ మొత్తం తీసుకోవాలి మీరు. క్యాప్సూల్స్, టాబ్లెట్స్ అక్కడ హార్మోన్స్ సరిగ్గా చేసుకుంటూ, మనం అటు బ్లడ్ ఫ్లో సరిగ్గా చేసుకుంటూ, ఇక్కడి నుంచి మనము ఇది అక్కడిదక్కడ ఏదైనా బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఆ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయండి. చాలా చిన్నగుంటాయి. అంటే మనము ఏమంటారు దాన్ని మకడి అంటారు చూడండి. స్పైడర్ ఎలా ఉంటుంది, అలా చిన్న చిన్నగా చాలా చిన్న చిన్నగా బ్లడ్ వెసల్స్ ఉంటాయి ఇక్కడ అంగానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అంగానికి ఇది ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో అంటే చాలా ఫ్లో పోతుంది. ఒక పెద్ద ఆర్టరీలా పోతుంది. అంటే ఒక పెద్ద బ్లడ్ వెసల్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది సామాన్యంగా మీరు చూడండి. అలాగే ఏందంటే చిన్న చిన్నగా చాలా ఉంటాయి. అంటే మైన్యూట్ ఇక్కడ అంతా. ఇది చాలా సెన్సిటివ్ పార్ట్స్. దీన్ని గ్లాండ్స్ అని జెప్తారు మనం. గ్లాన్స్. ఇదేందంటే చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది. ఇది సెన్సిటివ్ పార్ట్ మేల్స్‌లో. అలాగే
ఫీమేల్స్‌లో కూడా క్లైటోరిస్ అని ఉంటుంది. అక్కడ అది కూడా చాలా సెన్సిటివ్ పాయింట్. ఆర్గాజం రీచ్ అవ్వడానికి ఈ సెన్సిటివ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. అందుకే అంగం గూడా ఒకవేళ చిన్నగా అయిపోతే ఇక్కడ అంటే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ బ్లడ్ వెసెల్స్ ఏమైతాయంటే డ్యామేజ్ అయిపోతాయి. అవి అవి చిక్కిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి, అవి నష్టపోతాయి అవి. ఆహ్, ఏమంటే ఒకవేళ అంటే అంగాన్ని ఒకవేళ రాపిడి చేస్తే అంటే కొత్త ప్రయోగం లాంటి అలవాటు మీకు ఒకవేళ ఉంటే ఒకవేళ ఇది అంగం ఉంటుంది. అక్కడ అంటే ఎక్కువగా రాపిడి ఎప్పుడైతే చేస్తారో అక్కడ ఏందంటే ఆ బ్లడ్ వెసెల్స్ ఏమంటుంటాయి అంటే ఆ రక్తనాళాలు ఏమైనా ఉంటాయి అవి డ్యామేజ్ అయిపోతాయి. అంటే అక్కడ బ్లడ్ మంచిగా వెళ్ళదనమాట. ఆ బ్లడ్ వెళ్ళకపోతే బ్లడ్ ఏంటి? రక్తం ఏంటి? నరిష్మెంట్. అంటే మనకు అక్కడ బలం ఇస్తుందనమాట. ఆ అంగానికి బలము మంచిగా పెట్టడానికి హెల్తీ పెట్టడానికి అక్కడ రక్తం పోవాలి. లివర్ నుంచి తయారు చేసి రక్తం మంచి నరిష్మెంట్ మంచిగా తీసుకొనెళ్తదక్కడికి. కానీ అక్కడ నష్టపోతే ఆర్టరీస్, వెయిన్స్ మరి ఇగ అది అక్కడ లోపల పోదు. దాని వలన ఏమైతదంటే అంగం సైజు తగ్గిపోతది. ఈ అంగం సైజు తగ్గిపోవగానే ఇగ చాలా మందికి డిప్రెషన్‌లో ఎళ్తారు. చాలామంది టెన్షన్ తీసుకుంటారు. నాది అప్పుడుండే ఇది మా ఆవిడ ఏమంటుందంటే, "ఏంటండి ఇది" అంటే అది ఆవిడ ప్రాపర్టీ ఇతనిది గాదు. ఆమె అంటదంటే, "ఏంది నువ్వు నా ప్రాపర్టీ మొత్తం ఖరాబ్ చేసేసినావు అన్నట్టుంది" అన్నట్టు వాళ్ళు చెప్తారు గూడా, ఫీల్ అవుతారు గూడా. అందుకే ఏంటంటే మీరు వాళ్ళ ప్రాపర్టీని మంచిగా పెట్టండి. దాని కొరకు మీరు ఈ హస్తప్రయోగం అది ఇది అతిగా జేయగూడదు. అది మంచిది గాదు. మంచి డైట్ తీసుకోండి. మంచిగా నిద్రపోండి. హార్మోన్స్ సరిగ్గా పెట్టుకోండి. మా యునాని మెడిసిన్స్ వాడండి. మీ సైజ్ మళ్ళీ రీగెయిన్ జేసుకోండి. మళ్ళీ మీరు మంచిగా ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీరు మంచిగా వెళ్ళగలుగుతారు. మా క్లినిక్ నాంపల్లి హైదరాబాద్‌లో బిస్మిల్లా క్లినిక్ అని ఉంది. లాస్ట్ 24 ఇయర్స్ నుంచి అక్కడ ఉంది క్లినిక్. మీరొచ్చి అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకేంటంటే ఇప్పుడు చాలామంది మ్యారేజ్ ఉంది సార్ మాకు 3 మంత్స్ ఉంది. మా అంగం చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు నాకు భయమేస్తుంది. అసలు చేయాలా వద్దా పెళ్లి అని గూడా ఆలోచిస్తున్నాము అన్నట్టు అలా మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను జెప్తున్నాను. మీరు భయపడనవసరం లేదు. మీ సైజ్ పెరిగేటట్టు, మీ సైజ్ నార్మల్ ఎలా ఉందో అలా దానికంటే ఇంకా మంచిగా అయ్యేటట్టు నేను మెడిసిన్స్ యునాని ఇస్తాను. తీసుకోండి, వాడండి. ఆ ఆయిల్ పంపియండి సార్. ఆ టాబ్లెట్ రేట్ ఎంతుంది సార్? అది మీరు అది పంపియండి, ఇది పంపియండి అలా చెప్పకుండా ఉట్టి ఫోన్‌లో మాట్లాడి అంతా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను మీకు. యునాని మెడిసిన్స్ అంటే ఇలా ఉంటాయి, ఈ క్యాప్సూల్ ఉంటాయి, హల్వా ఉంటుంది, తినడానికి అది ఇంకా డోసేజ్ కూడా చెప్పేస్తాను మీకు. పొద్దున అన్నం తినక ముందు, అన్నం తిన్న తర్వాత, సాయంత్రం మళ్ళీ అన్నం తినక ముందు, అన్నం తిన్న తర్వాత. అంతే. మధ్యలో మీరు మీ పని చేసుకోండి. మీ పనిలో బిజీ ఉండాలి మీరు. అంటే ఇలాగా వాడతారు. ఏ ఒక్క డౌట్ మీకు లేకుండా నేను జెప్పాను. ఫోను జేసి మళ్ళీ నాకు సార్ అదెలా వాడాలి? ఇదెలా వాడాలి? అది ఏంటి సార్ మీరు జెప్పేది? మేము వింటున్నాం అది గాదు. చక్కగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో స్పెషల్లీ సైజ్ కొరకు జేశాను నేను. మీ అంగం సైజు ఎందుకు చిన్నగయిపోతుంది? అది ఇప్పుడు నేను జెప్పాను. హస్తప్రయోగం గానివ్వండి, నిద్ర లేకపోవడం గానివ్వండి అవన్నీ ఉంటాయి. అలాగే మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే చిన్నగయిపోతే మీరు ఇమ్మీడియేట్‌లీ నాతో కాల్ జేసి మెడిసిన్స్ మీరు విదేశాల్లో అటు ఇటు ఉంటే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. లేదంటే మీరు మాతో వచ్చి కలవచ్చు. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు బెస్ట్ యునాని మెడిసిన్స్ నేనిస్తాను.